నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, టెలివిజన్ హోస్ట్గా, రాజకీయ నాయకుడిగా ఇలా అనేక రంగాల్లో సక్సెస్ఫుల్గా తన కెరియర్ను కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా ఫామ్లో ఉన్నారు. ఆయన ఒక డైలాగ్ చెప్పారంటే చాలు, వినే వాళ్ళకి ఒక రకమైన వైబ్రేషన్ రావాల్సిందే. ఎస్, హీ ఈజ్ నన్ అదర్ దెన్ డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకుందాం రండి. నమస్తే అండి. చాలా ఆనందంగా ఉంది. 50 ఏళ్ళు నటుడిగా పూర్తి చేసుకోవడం అనేది చాలా అరుదైన ఫీట్. అసలు ఎంత మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీరు సంతృప్తిగా ఉన్నారా అసలు? యా, బట్ యాజ్ అన్ యాక్టర్ ఇంకా ఏదో చేయాలని, ఇంకా మ్యాక్సిమం అన్ని అవార్డులు గెలుచుకున్నాను. ఒక నేషనల్ అవార్డు బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇండియన్ సినిమా హెస్ బికమ్ ఏ వరల్డ్ సినిమా, గ్లోబల్ సినిమా. కాబట్టి ఇప్పుడు నేషనల్ అవార్డుతో పాటు ఆస్కర్ కూడా గెలవాలన్న అది ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుంది. 2 సార్లు మిస్ అయ్యాను నేషనల్ అవార్డు. ఒకటి ప్రస్థానానికి, 2 కన్నడంలో రంగితరంగా అని 2 నేషనల్ అవార్డ్స్కి వెళ్ళాయి. కానీ ఫైనల్గా మిస్ అయింది. బట్ నో రిగ్రెట్స్, మన సినిమాలు వెళ్ళాయని. అలాగే ఈ రంగితరంగా ఆస్కర్ కూడా వెళ్ళింది. అంత మంచి వేషన్ అది. అందులో సినిమా కూడా బ్రహ్మాండమైన సినిమా. ఇట్ ఆల్సో వెంట్ టు ఆస్కర్స్. సో నేను అప్పుడెప్పుడో ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను, ఐఎమ్ రెడీ విత్ ది ఆస్కర్ స్పీచ్ అని. కానీ మొన్న మన వాళ్ళు తీసుకుంటూ ఉంటే మన టీము, రాజమౌళి గారి టీము ఎంతో ఆనందం వేసింది. ఎస్, వీఆర్ దేర్ అని. ఎస్. సో ఒక నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, టీవీ హోస్ట్గా, రాజకీయ నాయకుడిగా, ఓ మై గాడ్, మీరు ఏది వదలలేదు. గుడ్ స్టూడెంట్. నేను BA పబ్లిక్ రిలేషన్స్, MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, MPhil పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఐ వాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్. ఐ వాజ్ అ వెరీ గుడ్ NCC cadet. ఆల్ ఇండియా లెవెల్లో నేను సెయిలింగ్లో గెలిచాను. వి వేర్ ఆల్ ఇండియా విన్నర్స్. అలాగే సైకిల్ ఎక్స్పెడిషన్ మెడ్రాస్ నుంచి మైసూర్ బ్యాక్ టు మెడ్రాస్. ఆ రోజుల్లో మెడ్రాస్ అనేవాళ్ళం. సైకిల్లో కవరింగ్ 1200 kilometers. దెన్ ఐ వాజ్ ఆన్ ఇండియన్ నేవల్ షిప్ INS బెత్వా. సో ఇన్ని చేసాం వీటన్నిటితో పాటు. ఎలా ఇన్ని సాధ్యమవుతాయి ఒక పర్సన్ కి? వెరీ వెరీ ఇంప్రెసివ్. ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు ఇవన్నీ? అంటే దట్ వాస్ లైక్, నేను ఎప్పుడు ఫీల్ అయ్యేది తల్లి, తండ్రి, గురువు, దైవం. సో అమ్మా నాన్న వాళ్ళ దగ్గర నుంచి మొదలైంది ఈ ప్రస్థానం. అమ్మ వాజ్ అన్ యాక్ట్రెస్. ఇప్పుడే వస్తుంటే కార్లో చెల్లితో మాట్లాడుతూ ఉంటే, అమ్మ కన్నడ సినిమాలు చేశారు, తమిళ సినిమాలు చేశారు, తెలుగులో ముద్దు బిడ్డ అని అందులో ఒక జావలి సాంగ్. షీ వాజ్ అ వెరీ గుడ్ డాన్సర్. అలాగే నాన్నేమో అటు కళ్ళేపల్లి అని విజయనగరం దగ్గర, అమ్మేమో బాగేపల్లి అని మన కర్ణాటక ఆంధ్ర బార్డరు. సో వాళ్ళిద్దరూ రంగస్థలం మీదే కలిసి అమ్మని అనార్కలిగా చూసి మా నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సో అమ్మ కడుపులో నుంచే సినీ ప్రపంచాన్ని చూడడం మొదలెట్టాను. సినిమా మాటలు, సినిమా వాతావరణం. సో అక్కడి నుంచి అమ్మ మాకు చెప్పింది ఏంటంటే 24 hours అన్నది చాలా వాల్యుబుల్. టైం వాల్యూ మాకు ఎక్కువ నేర్పించారు అమ్మ. సో నిద్ర అన్నది ఇంపార్టెంటే, కానీ దాన్ని నీ కంట్రోల్లో పెట్టుకో. పడుకోవాలంటే పడుకోవాలి, పడుకోకపోయినా ఆ నిద్రను కూడా నువ్వు కంట్రోల్ చేయగలగాలి. సమయపాలన, డిసిప్లిన్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో కానీ జీవితంలో కానీ టైం అన్నది వెరీ ఇంపార్టెంట్ అండి. మనం పుట్ బ్లేమ్ ఆన్ అదర్స్, ట్రాఫిక్ అంటాం, అదంటాం, అన్నీ దృష్టిలో పెట్టుకునే మనం బయలుదేరాలి దేనికైనా. ఇప్పుడు సినిమా 7 గంటలకి ఫస్ట్ షాట్ తీయాలి అంటే, మేము ఒకరోజు రామారావు గారు 7 గంటల కాంబినేషన్ అంటే ఎక్కడొస్తారులే అని మేము మెల్లింగా వెళ్ళేటప్పటికి 6:45కి ఆయన కూర్చుని ఉన్నారు అక్కడ విత్ గెటప్ రామారావు గారు. సో అది ఎంత ప్లస్ అవుతుందంటే సినిమాకి, ప్రొడ్యూసర్కి. ఎవ్రీ మినిట్ కౌంట్స్, ఎవ్రీ డే కౌంట్స్. అలాగే నాకు ఒకసారి మా థ్రిల్లర్ మంజు గారు ఛాలెంజ్ చేశాడు, రేపు మార్నింగ్ 7 గంటలకు ఫస్ట్ షాట్ తీయాలి బ్రదర్ అన్నాడు. మాస్టర్ గారు నేను రెడీ అన్నాను. మీరు నమ్మరు, బెంగళూరు వాజ్ సో కోల్డ్. పొద్దుట అందరినీ రిక్వెస్ట్ చేసి హాట్ వాటర్, నా స్టాఫ్, నేను ఒకరిని వెళ్తే సరిపోదు కదా, నా స్టాఫ్ రెడీ అవ్వాలి, నా మేకప్ మ్యాన్, నా కాస్ట్యూమర్, నా అసిస్టెంట్స్, వాళ్ళకి ఛాలెంజ్ చేశాను, మీరు యూనిట్ అంతా ఉండాలి అక్కడ అని. నాది పెద్ద మిలిటరీ గెటప్. నాకు లక్కీగా నా చైర్ ఉంది. కరెక్ట్గా 6:30కి లొకేషన్లో నా చైర్ వేసుకుని కూర్చున్నాను. 8 గంటల వరకు ఎవరు రాలే. 7:30కి ఒక్కొక్కరు మెల్లిగా వస్తున్నారు లోపలికి. మళ్ళీ వాళ్ళ జీవితంలో నన్ను 7 గంటలు కాల్చేటి ఎప్పుడూ ఛాలెంజ్ చేయలేదు. సో అలాగా ఐ థింక్ పెద్దవాళ్ళ ఇన్స్పిరేషను అట్లా. అమ్మా నాన్న, ముఖ్యంగా అమ్మా నాన్న ఎప్పుడు, మా నాన్న అంతే, 5 minutes ముందు వస్తే కారు పికప్కి ఎక్కేవారు కాదు, 5 minutes లేట్గా వస్తే ఎక్కేవారు కాదు. 7 గంటల కంటే 7 గంటలకు రెడీగా ఉండేవారు. 7:30 అంటే 7:30. సో ఐ ఫీల్ లైఫ్ మేనేజ్మెంట్లో టైం మేనేజ్మెంట్ ఇస్ చాలా ఇంపార్టెంట్. అది
అండ్ నా హోల్ కెరియర్లో 50 ఏళ్ల కెరియర్లో ఒంట్లో బాగాలేకపోయినా, నడుము నొప్పి ఉన్నా, ఇంకోటి ఉన్నా స్పాట్లో చూపించుకోలేదు. రూమ్కి వచ్చో లేదా ఇంటికి వచ్చో దాని గురించి ఏదో ట్రీట్మెంట్ తీసుకోవడం, మళ్ళీ మార్నింగ్ 7 గంటలకంటే 7 గంటలకు వెళ్ళిపోవడం. అట్ ద సేమ్ టైం టోటల్గా ఇప్పుడు మీరు చెప్తుంటే ఆలోచిస్తున్నాను, ఏదో ఒక్కరోజు మెడికల్ గ్రౌండ్స్ మీద షూటింగ్కి వెళ్ళలేకపోయాను. ఆ రోజు ట్రిప్స్ ఏదో ఎక్కిస్తున్నారు. ఆ డ్రిప్స్ ఎక్కిస్తూ ఉంటే సడన్గా పెద్ద కాంబినేషను చేయకపోతే కష్టం అన్నారు. డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి వెళ్ళి షూటింగ్ చేశాను. ఐ థింక్ దట్ ఫిల్మ్ వాజ్ లైక్ రాష్ట్రగీతే అని కన్నడ ఫిలిం. సో అలాగా ఓవరాల్గా చూసుకుంటే నాకు తెలిసి ఎప్పుడు లేదనిపిస్తుంది షూటింగ్. నో ఎక్స్క్యూజెస్. మీ అబ్బాయి కావచ్చు, మీ బ్రదర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సినిమా ఫీల్డ్లో ఉన్నారు. సినిమా కోసమే పుట్టినట్టున్నారు. అసలు ఎలా ఫ్యామిలీ మొత్తం, అంటే ఒక్కరుంటారు ఫ్యామిలీలో ఇలా మోటివేషనల్గా, ఇన్స్పైర్డ్గా, ఎవ్రీ వన్ ఈజ్ లైక్ దాట్. దానికి కారణం మళ్ళీ అక్కడి నుంచి అమ్మ నాన్న వాళ్ళు ఏంటంటే, అమ్మ హీరోయిన్ అవ్వాలని వచ్చారు, నాన్న హీరో అవ్వాలని వచ్చారు. నాన్న రమణమూర్తి గారు, సోమయాజులు గారు వీళ్ళందరితో పెద్ద నటరాజ కళా సమితి అని శ్రీకాకుళం పెద్ద డ్రామా ట్రూప్ అది. అలాగే అమ్మ కూడా మంచి నాటకాలు వేసేవారు. వీటూరు గారి రచనలు కొన్ని ఇలాగ అమ్మ చేసేవారు. సో ఈ ప్రాసెస్లో వాళ్ళు ఏదైతే సాధించాలనుకున్నారో అది వాళ్ళు ఎప్పుడైతే అమ్మ ఫ్యామిలీ కోసం ఆవిడ సినీ జీవితాన్ని సాక్రిఫైస్ చేశారు, ఆవిడ నట జీవితాన్ని. కానీ ఆవిడ వెరీ గుడ్ డాన్సర్. సో అందుకని మా ఇద్దరు సిస్టర్స్ని, ఒకరిని క్లాసికల్ సింగర్గా, ఒకరిని క్లాసికల్ డాన్సర్గా, ఇప్పుడు చెల్లి ప్రియా, షీ హ్యాస్ ఎ వెరీ బిగ్ స్కూల్ ఇన్ చెన్నై, ఇప్పటికీ బిజియెస్ట్ డ్యాన్స్ మాస్టర్ అనమాట, గురు. అలాగే కమల, దానికి ఇక్కడ మంచి స్కూల్ ఉంది హైదరాబాద్లో. తన కోడలు కూడా చాలా మంచి డాన్సర్, మా ప్రియా శిష్యురాలే. తమాషా ఏంటంటే అమ్మ ఎవరి దగ్గర నేర్చుకున్నారు, కేజే సరస అని చాలా పెద్ద గురువు, ఆవిడ జయలలిత గారికి వీళ్ళందరికీ గురువు. ఆవిడ దగ్గర మా అమ్మ నేర్చుకున్న ఆవిడ దగ్గరే మా సిస్టర్ కానీ, మా తర్వాత మా సిస్టర్ దగ్గర మా వాళ్ళు, నా కూతురు కూడా షీఈస్ అ డాక్టర్, బట్ షీఈస్ ఆల్సో వెరీ గుడ్ డాన్సర్. సో అమ్మ ఏంటంటే కళలకి చాలా ఇంపార్టెంట్. నాన్న కొంచెం భయం ఉండింది, వద్దురా అంటే, ఆయన సాధించలేకపోయారు. కానీ అమ్మకి ఏంటంటే ప్రతి అమ్మ తన కొడుకు కానీ కూతురు కానీ పిల్లలు సాధిస్తారన్న ఒక నమ్మకంతో ఉంటారు. కాబట్టి నాన్నకేమో ప్రాక్టికల్గా చూశారు కాబట్టి కష్టమేమో అని ఉండింది. అమ్మ మాత్రం బాబు ఏదో ఒక రోజు నువ్వు సాధిస్తావు అని. అలాగే మా అందరికీ రవి కానీ అయ్యప్ప కానీ, రవి వాడు క్లాసికల్ బాలమురళీకృష్ణ గారి దగ్గర సంగీతం నేర్చుకున్నాడు. అయ్యప్ప హీ వాజ్ అ మృదంగం విద్వాన్. సో చదువులతో పాటు అమ్మ వీటన్నిటినీ ఎక్కడ ఆవిడే ఉండేది. ఇప్పుడు ఈవెన్ ఎన్సీసీ యూ డోంట్ బిలీవ్, 6 కిలోమీటర్లు పరిగెట్టాలి అంటే ఆవిడ స్పాట్లో నిల్చుని నన్ను పరిగెట్టించారు. 6 కిలోమీటర్లు ఎక్కడ పరిగెడతానమ్మా అంటే, ఆ ఒక్క రన్ మేడ్ మీ టు గో టు ఢిల్లీ. ఆవిడకి ఇందిరాగాంధీ గారంటే చాలా ఇష్టం యాజ్ అ లీడర్, ప్రైమ్ మినిస్టర్గా. ఆవిడతోనే బ్రేక్ఫాస్ట్ చేసే అవకాశం నాకు కలిగింది ఢిల్లీలో. సో దట్ వాజ్ ఎ డ్రీమ్ అనమాట. సో ఇవన్నీ ఏంటంటే అమ్మ సంకల్పం, దాన్ని నేను కూడా ఆచరణలో పెట్టడం, సిన్సియర్గా చేయడం. ఐ థింక్ తప్పకుండా మనం మనసా వాచా కర్మన మనం కాన్సన్ట్రేట్ చేస్తే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మనం ఏదైనా సాధించవచ్చు అన్నదానికి ఎన్నో కొన్ని నిదర్శనాలు నా లైఫ్లో ఉన్నాయి. లెజెండరీ యాక్టర్స్ నుండి ఇప్పుడు వరకు లేటెస్ట్ మన యంగ్స్టర్స్తో కూడా మీరు అందరితో యాక్ట్ చేస్తున్నారు. సో సినిమా రంగంలో చూసుకున్నట్లయితే యూ హ్యావ్ సీన్ అ లాడ్ ఆఫ్ చేంజెస్. అసలు ఆ చేంజెస్ కావచ్చు, కథ విషయంలో కావచ్చు, ప్రతి ఒక్కటి టెక్నికాలిటీస్, ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్. సో ఎలా అనిపిస్తుంది ఈ చేంజ్ చూడడం? టెక్నికల్గా నౌ వీఆర్ కంపీటింగ్ విత్ వరల్డ్ సినిమా. తర్వాత సినిమా ఫింగర్ మన చేతిలోకి వచ్చింది, రిమోట్లోకి వచ్చేసింది. బట్ నేను ద డే ఐ స్టార్టెడ్, సినిమా అంటే ఏంటో కూడా తెలియదు నాకు. నేను నా 11వ ఏట సడన్గా అప్పుడు రాజుబాబు గారి బర్త్డే మెడ్రాస్లో బ్రహ్మాండంగా చేసేవారు. సో సడన్గా నాన్న అమ్మ వచ్చి అమ్మ ఒక బుక్ ఇచ్చారు, మైసభ, వెంకటరత్నం గారు రాసింది. ఆ బుక్ చూసి దగ్గర 18 పేజీలు ఎంత ఉంటుంది, ఇది కంఠస్థ చేయి అన్నారు. పొద్దుడికి కంఠస్థ చేసాను మొత్తం. ఔరా ఈ రచన చమత్కృతేమియో గాని ప్రకృతి సౌందర్యమున ధక్కరించుచు కురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నదే. వివిధ ఫలభరానత శాఖా శిఖా తరువర విరాజితంబు రాజిత తరుస్కంధ సమాశ్రిత దివ్య సురభిల పుష్ప వల్లీమ తల్లికా సంభాసురంబు భాసుర పుష్పగుచ్చ శ్రవన్ మధుర మధుర సాస్వాదనాద్ద సంభ్రమద్భ్రమర కోమల ఝంకార నినాద మేదురంబు మేదుర మధుకర ఘనఘనాగన శంకా నర్తన క్రీడాభిరామ మయూరవార విస్తృత కలాప కలాప రమణీయంబు రమణీయ కోమల కలాప కలాప కలాపాల మంజుల దోహద ధూప ధూమాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు. ఆహా అని ఇలా వెళ్తుంది ఒక 18 పేజీలు. సో ఇది ఒక్క నైట్లో బైహార్ట్ చేసి, అది నేను మద్రాస్ వాణిమహల్లో 1972 అక్టోబర్ 20
అంటే రంగస్థల ప్రవేశం చేసి అప్పుడే 72కే 50 సంవత్సరాలు అయిపోయింది. అది ఎస్వి రంగారావు గారు చూడడం, నన్ను ఆశీర్వదించడం, అక్కడ నా గొంతు విని నా ఫస్ట్ సినిమా ఇలా ఎన్టీ రామారావు గారు ఇలా నేను మీ ఇద్దరం డబ్బింగ్, రామారావు గారితో డబ్బింగ్ నా ఫస్ట్ సినిమా సంసారం అనే సినిమా. రామారావు గారు, జమున గారు, తాతనేని ప్రకాష్ రావు గారు డైరెక్టర్. నా ఫస్ట్ ఆయన బ్లెస్సింగ్స్తో ఇండియాలో ఉన్న అందరి సూపర్ స్టార్లకి డబ్బింగ్ చెప్పాను, ఒక్క కమల్ హాసన్కి తప్ప. ఈవెన్ మన సూపర్ స్టార్లు కూడా కొంతమంది మెగాస్టార్కి, చిరంజీవి గారికి తమిళ్లో, బాలయ్య బాబుకి తమిళ్లో, ఈవెన్ తమిళ్లో డబ్బింగ్లో చెప్పాను. మొన్న రజనీకాంత్ గారికి కన్నడంలో చెప్పాను ఒక సినిమా. అలాగా అందరికీ చెప్పేశాను, అమితాబ్ బచ్చన్ గారికి తెలుగులో. సో ఇలాగా రామారావు గారితో మొదలైంది ఆ ప్రస్థానం కూడా 1973-74లో. తర్వాత దేవుడు చేసిన పెళ్ళి, సో జనవరి 9th 1975 రిలీజ్ అయ్యి 100 days ఫిలిం. శోభన్ బాబు గారు, శారద గారు, ఏదో వచ్చి వెళ్ళే వేషం కూడా కాదు, మెయిన్ రోల్ సినిమాలో, గుడ్డి క్యారెక్టరు, మంచి పాట. తాతనేని చలపతిరావు గారు, రామారావు గారు, తాతనేని రామారావు గారు డైరెక్టరు, సోహన్ బాబు గారు, శారద గారు. 100 days ఫిలిం. అట్లూరు పూర్ణచంద్రరావు గారు ప్రొడ్యూసర్. మొన్నే ఆయనకి ఫోన్ చేసి బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను, పూర్ణచంద్రరావు గారు. సో అలా మొదలయ్యి అక్కడి నుంచి ఏమీ తెలియని నేను ఇలా లైట్ల మధ్యలోకి వచ్చాను. ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. చైల్డ్ ఆర్టిస్ట్గా మంచి సినిమాలు చేశాను, డబ్బింగ్ ఆర్టిస్ట్గా బ్రహ్మాండమైన సినిమాలు చెప్తున్నాను, ఛాలెంజ్తో రీఎంట్రీ ఇచ్చాను. సో మొన్న లాస్ట్ 2024లో హ్యాట్రిక్, కమిటీ కుర్రాళ్ళు, సరిపోదా శనివారం, లక్కీ భాస్కర్, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం. సో ఇప్పుడు ఇంకా కమింగ్ ఫిల్మ్స్ ఒక 10 సినిమాల వరకు ఉన్నాయి. ఐఎమ్ డూయింగ్ కన్నడ, ఐఎమ్ డూయింగ్ తమిళ్, ఐఎమ్ డూయింగ్ దిస్ ఇయర్ మలయాళం. సో అన్ని లాంగ్వేజ్లు అనమాట. సో బ్లెస్డ్. అండ్ మీరు చెప్పినట్టు టెక్నికాలిటీ ఏం పెరిగినా సినిమా సోల్ అండ్ హార్ట్, కథే, కథ, కథనం. అండ్ ఐఎమ్ ఆల్వేస్ అ డైరెక్టర్స్ యాక్టర్. ఆ రోజు నుంచి నా ఫస్ట్ డైరెక్టర్ తాతనేని రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు రిలీజ్ అయిన అనిల్ రావిపూడి వరకు మీకు అసలు లాంగ్వేజ్ బ్యారియరే లేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ చాలా వరకు. ఎందుకంటే బేసిక్గా ఏమైపోయిందంటే ఒకటి మాత్రం బాధ ఉంది, చెన్నైలో పుట్టి పెరగడం వల్ల తెలుగు సెకండ్ లాంగ్వేజ్ కింద తీసుకుని బిగినింగ్లో నేను తెలుగు స్కూల్స్లోనే చదివాను. ఇన్ ద సెన్స్ కాన్వెంట్లోనే చదివిన, చిల్డ్రన్స్ గార్డెన్ హై స్కూల్ అని ఒక జర్మన్ వాళ్ళు నడిపేవారు, అక్కడ చదివాను. తర్వాత కేసరి హై స్కూల్ అని మన తెలుగు వాళ్ళ ఎక్కువ తెలుగు డామినేటెడ్ కేసరి హై స్కూలు. తర్వాత నందన మార్ట్స్ అలాగా. బట్ హిందీ ఒక్కటే ఐఎమ్ నాట్ సో ఫ్లూయెంట్, బికాస్ తెలుగు అప్పుడు తెలుగు సెకండ్ లాంగ్వేజ్, తమిళ్ అక్కడ పుట్టి పెరగడం వల్ల. కర్ణాటకకి వెళ్ళిన తర్వాత డైలాగులు చెప్పి కన్నడ వచ్చేసింది. సో కన్నడ పోలీస్ స్టోరీతో అసలు టోటల్గా తమిళ్ నేనే చెప్పుకుంటున్నాను. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకి తమాషా ఏంటంటే తెలుగు చెప్తున్నాను, తమిళ్ చెప్తున్నాను, కన్నడ చెప్తున్నాను, 3 లాంగ్వేజ్లు నేనే చెప్పుకుంటున్నాను. ఒక్క మలయాళం, హిందీ మాత్రం డబ్బింగ్ ఆర్టిస్టులు చెప్తున్నారు. ఈసారి మలయాళం కూడా వాళ్ళు ఫోన్ చేస్తే మొన్న మలయాళం కొత్త సినిమా ఒకటి అడిగారు, మలయాళం కూడా నేనే ముందే రెడీ అయ్యి మలయాళం కూడా నేనే చెప్తాను, నా గొంతుతో చెప్తానని చెప్పాను. రేపు హిందీ కూడా చెప్పేస్తాను తొందరలోనే. ఇప్పుడు హిందీ కొంచెం బెటర్ అయింది. ఓకే. సో మీరు ఏ లాంగ్వేజ్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు? ఏ లాంగ్వేజ్? తప్పకుండా మాతృభాషే, కానీ నాకు జీవితాన్ని ఇచ్చిన భాష కన్నడ. సో ఈ రెండు నేను కన్నడ కూడా అసలు నా డైలాగులకి కానీ, నా అదృష్టం వాళ్ళు నా స్టైల్ని కానీ, ఒక ఆ డైలాగులో ఉండే ఒక పంచెస్ కానీ, ఎమోషన్ కానీ బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పటికీ అక్కడ కన్నడ వాళ్ళు నా డైలాగుల్ని, అలాగే నా అదృష్టం ఎలాగో మన భాష. అండ్ తమిళ్ కూడా నేను మెగాస్టార్ చిరంజీవి గారికి గ్యాంగ్ లీడర్ చెప్పాను, తమిళ్లో పెద్ద హిట్. బాలయ్య బాబుకి మన రౌడీ ఇన్స్పెక్టర్ చెప్పాను, అది పెద్ద హిట్ అక్కడ నా వాయిస్తో. ఇక రాజశేఖర్కి ఇవన్నీ నేనే చెప్పాను, అంకుశం, మన ఇద్దండా పోలీస్ అక్కడ, తర్వాత యవనా ఇరుందా ఎనక్కన్న, ఇవన్నీ అక్కడ వాడికి హిట్. రాజశేఖర్కి హిట్. నాగార్జున గారికి కొన్ని సినిమాలు చెప్పాను, మమ్ముటి గారికి చెప్పాను తమిళ్లో. సో ఇవన్నీ కూడా మంచి హిట్లు తమిళ్లో. సో బట్ తప్పకుండా మాతృభాష తెలుగు, అటు జీవనద భాష కన్నడ. సో అండ్ మద్రాసులో పుట్టి పెరిగాం ఆ వాతావరణంలో. అండ్ ఐఎమ్ బిగ్ శివాజీ గణేషన్ గారి ఫ్యాన్ని. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది కొంచెం నా డైలాగ్ డెలివరీలో. సో ఇండియన్. I think that's a wrong question అనుకుంటున్నా, because you are fan of every language. Yes. So police story గురించి మనం మాట్లాడుకోవాలి, because we are all still fan of that movie. సో మా కోసం ఒక్క డైలాగ్ obviously. పోలీస్ స్టోరీ బేసిక్గా ఏంటంటే నేను వెయిట్ చేస్తున్నాను, మంచి వేషాలు వేస్తున్నాను, తెలుగులో మంచి వేషాలు వేస్తున్నాను,
కలికాలం నాకు మంచి బ్రేక్ ఇచ్చింది. కలికాలం అదే కలికాలం కన్నడకి ఇంట్రడ్యూస్ అయ్యాను. తమిళ్లో కలికాలం కుంకుమ భాగ్య అని కన్నడంలో చేసాం. బోయిన్ సుబ్బారావు గారు, మన బోయిన్ సుబ్బారావు గారు డైరెక్టరు, ధనరాజు గారు ఆయన ప్రొడ్యూసరు. అలాగే తమిళ్లో తయ్యల్ కారణ్ అని పార్థిబన్ గారు హీరో, ఎస్పి ముత్తురామన్ గారు గ్రేట్ డైరెక్టర్, ఆయన డైరెక్షన్లో దాను గారు ప్రొడ్యూసరు, ఆయన బ్యానర్లో నేను చేయడం జరిగింది. సో ఇవన్నీ చేస్తున్నాను తప్ప ఇంకా ఏదో చేయాలి ఇంకా అంటే నాకు అప్పటికి ఏంటంటే ఇప్పటికీ నాకు వీక్నెస్ ఏంటంటే నేనేమి ప్రిపేర్ అవ్వలేదు. ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా జీవితం మొదలైంది, ఒక చైల్డ్ హీరో అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. కలికాలంలో చిన్న యాంటీ హీరో, అది రీచ్ అయిన తర్వాత జనానికి రీచ్ అవుతున్నాను. పోలీస్ స్టోరీ కథ విన్నాను, బా ఈ కథ మనం చేస్తే భలే ఉంటుంది అని మనసులో అనిపించింది. కానీ నేను హీరో కాదు, ఎవరెవరినో హీరోలు అనుకున్నారు వాళ్ళు. ఎందుకంటే మాస్టర్ గారిది ఫస్ట్ ఫిల్మ్, అది డెబ్యూ ఫిల్మ్. ఫైనల్గా అది అటు తిరిగి పుట్టపర్తి సాయిబాబా గారి దగ్గరికి నేను వెళ్ళడం, ఆయన నన్ను బ్లెస్ చేయడం, అక్కడి నుంచి రావడం. నీకు బ్యాడ్ న్యూస్ అయ్యా, పోలీస్ స్టోరీ హీరో నువ్వే అన్నారు థ్రిల్లర్ మంజు గారు. నేను షాకు, జోకా, మన మీద ఏమన్నా ఇది చేస్తున్నారా, ఏమన్నా ప్రాంకా అని పరిగెట్టాను ఆయన దగ్గరికి. వెళ్తే లేసాయి, నువ్వే చేస్తున్నావు, రేపు ఒకసారి కథ విను అన్నారు. కథ విన్నాను. ఆ డేవిడ్ కథ చెప్పాడు, ఇప్పటికీ నాకు గుర్తు ఆ విజువల్స్, ఆ కథ చెప్పిన విధానం. చాలా మంచి రైటరు, వెరీ ఎమోషనల్ రైటరు. అప్పుడు అనుకున్న ఇది మనకి డూ ఆర్ డై వేషం, మళ్ళీ లైఫ్లో ఇలాంటి వేషం దొరకదు. ఇది కానీ కరెక్ట్గా చేస్తే ఉండిపోతుంది, చరిత్రలో ఉండిపోతుంది ఈ సినిమా. ఒక నటుడిగా నాకు మంచి బ్రేక్ సినిమా. ఎందుకంటే దొరకడం కష్టం నాలాంటి ఆర్టిస్ట్కి, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ గ్రేట్ డ్యాన్సర్, పెద్ద గ్లామర్ ఏం లేదు, ఓకే గుడ్ లుకింగ్ అన్న ఫీల్ తప్ప గ్లామర్ కానీ లేకపోతే మంచి డ్యాన్సర్ని కాను. సో ఈ ప్రాసెస్లో ఎలాగా అనుకున్న టైంలో ఇది కరెక్ట్ క్యారెక్టరు, ఒక ఎమోషనల్ క్యారెక్టరు, దీనికి డీగ్లామరైజ్డ్ రోలు ప్లస్ వెపన్, ఆ సినిమాకి డైలాగ్స్, నా డైలాగు, నా వాయిస్. సో ఇంక యూ డోంట్ బిలీవ్, ఒక 3 నెలలు ఒక తపస్సులా చేశాను ఆ సినిమా. చేసి 18 పేజీలు 20 పేజీలు సీన్లు, డైలాగులు, సింగిల్ షాట్లు, 400 ఫీట్ షాట్లు, ఇవన్నీ చేసాం. చేసిన తర్వాత దానికి ఒక పంచ్ డైలాగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి అప్పుడు అనుకున్నాం ఇలా చెప్తే బాగుంటుంది, ఇలా చెప్తే కొత్తవా లక్ష ఇవ్వడానికి నువ్వేమైనా దాన వీరసూర కర్ణుడివా, చిన్నప్పటి నుంచి పెంచిన తండ్రివా, పిల్లనిచ్చిన మామవా, లేక నెల శాలరీ ఇచ్చే స్టేట్ గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా, అనగానే థియేటర్ ఒకసారి P for politeness, O for obedience, L for loyalty, I for integrity, C for courage, E for efficiency. That is police. 100 తప్పులు చేసేంత వరకు సహించూరుకోవడానికి నేను శ్రీకృష్ణుణ్ణి కాన్రా, అగ్ని. ఐఎమ్ అ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్. కనిపించే 3 సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా పోలీస్. వైబ్రేషన్ వస్తుంది ఇక్కడ వరకు. నేను రోజు యాక్ట్ చేసి ఇంటికి వచ్చి మళ్ళీ నాన్న దగ్గర యాక్ట్ చేసి చూపిస్తే, వద్దురా బాబు బీపీ వచ్చేస్తుంటే ఏమైనా డేంజర్ రానివారు నాన్న. అలాగా సినిమా అలా ఒక మీరు చెప్పినట్టు ఒక వైబ్రేషనే. సినిమా రంగానికి ఎన్నో సేవలు అందిస్తున్నారు. మీరు ఆయుర ఆరోగ్యాలతో ఇలాగే మాకు మంచి కథలతో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అమేజింగ్ టైం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.